హాయ్ వదిలేండి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా కొత్త అవతారం ఎత్తారు. ఎన్బీకే ఫిలిమ్స్ అని స్టార్ట్ చేసి ఒక నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి ఆ నిర్మాణ సంస్థలో ఫస్ట్ తొలి అడుగే ఆయన తండ్రి గారి బయోపిక్కి చెందిన 2 పార్టుల్ని దాంట్లోనే నిర్మించడం జరిగిందనమాట. బేసిక్గా ఇటువంటి బయోపిక్స్ వస్తున్నప్పుడు కాస్త బడ్జెట్ అనేది తక్కువగానే ఉంటుంది. ఎన్టీఆర్ 2 పార్ట్లకి కలుపుకుని మేకింగ్ అనేది చాలా తక్కువ బడ్జెట్కే జరిగింది. కానీ దీంట్లో మామూలు స్టార్స్ ఉన్నారా? కళ్యాణ్ రామ్ గారు, రానా గారు, విద్యా బాలన్ గారు, ఇలా ఉన్న స్టార్స్ అందరికీ కాస్త ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చారట మన బాలకృష్ణ గారు. ఓకే, ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నాను అంటున్నారా? ఇలాంటి ఎవరైనా సరే ఆర్టిస్టులు అన్న తర్వాత రెమ్యునరేషన్ తీసుకోకుండా ఎవరు యాక్ట్ చేస్తారు చెప్పండి? అందులోనూ నెల 2 నెలలు అంటే ఊరికే చేస్తారా? సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ గారు తర్వాత ఎన్టీఆర్ బయోపిక్కి చెందిన నటుల్లో ఎక్కువ డేట్స్ ఇచ్చి ఆ సినిమాకి ఎక్కువ ప్రాణం పెట్టి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కళ్యాణ్ రామ్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన దగ్గర నెల కంటే పైగానే డేట్స్ ఇచ్చారట. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. అదేదో అనుకోమాకండి, దీనికి ఈయన ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. అదేంటని చెప్పి బాలకృష్ణ గారు అడిగితే ఇది మన తాతగారి బయోపిక్, అందులోనూ నేను తండ్రి గారి హరికృష్ణ గారి పాత్రలో కనిపిస్తున్నాను, ఎలా తీసుకుంటా రెమ్యునరేషన్ అని చెప్పేసి వెనకంచె వేశారట. కేవలం ఈ సినిమాకి ఈయనకి బాగానే లాభాలు వస్తాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. అలానే ఎన్టీఆర్ కథానాయకుడికి కూడా దగ్గర 70 కోట్ల వరకు ప్రీలీజ్ బిజినెస్ జరిగింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం తేడా కొట్టిందండి. సో ఇలా వచ్చిన సొమ్ముని అలా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఎంతో కొంత తీర్చేందుకు బాలకృష్ణ గారు వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం జరిగిందనమాట. సో ఫైనల్గా చూసుకుంటే కళ్యాణ్ రామ్ గారు దీనికి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేశారు. ఇక అదే లాభాల్ని మళ్ళీ తిరిగి వెనక్కి డిస్ట్రిబ్యూటర్లకే ఆదుకోవడానికి బాలకృష్ణ గారు ఇచ్చేశారు. సో టోటల్గా చూసుకుంటే ఎన్టీఆర్ బయోపిక్కి సంబంధించిన ఈ 2 టాపిక్స్ కూడా బాగా హాట్ టాపిక్గా మారినాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.